హలో హాయ్ అండి. ముందుగా అందరూ బాగుండాలి, అందరూ మేము కూడా ఉండాలి. ఈరోజు వచ్చేసి యాదగిరి గుట్ట వెళ్ళబోతున్నామండి. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి. తర్వాత మీకు వచ్చిన తర్వాత ఒక ఏంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. యాదగిరి గుట్ట వెళ్ళి వచ్చిన తర్వాత మీరే చూద్దరు, అప్పుడు మీకే అర్థమైపోద్ది. చెప్పద్దు ఇంకా ఏం చెప్పదు. అది అప్పుడు చూద్దరు, ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. చూద్దరు మీరే. మస్తు ఉంటుంది వీడియో. చూడండి, మధ్యలో ఎక్కడ కట్ చేయొద్దు, కట్ చేయకుండా మొత్తం చూడండి పూర్తిగా వీడియో మొత్తం. నేను సింహాద్రి బుడ్డ ముగ్గురిమి. వీడిగో బుడ్డ అయితే రెడీ అయిపోయి అడుగు ఫస్ట్ వాడిని ఒక్కరిని తెచ్చిపోదాం అనుకున్నా, సింహాద్రి ఒక్కరిని. ఆడు ఇప్పుడు మళ్ళీ బాత్రూమ్ పోయి ఇప్పుడు వచ్చిండు వాడు. ఓకే అండి, ముగ్గురం బయలుదేరబోతున్నాముగా. వెళ్ళేటప్పుడు లైవ్ పొందిస్తాం, చూడండి అందరూ. ముగ్గురం వచ్చేసినాము యాదగిరి గుట్టకి. అదిగో కనపడేది యాదగిరి గుట్ట, కనపడేది అదిగో. ముగ్గురం వచ్చేసినాము యాదగిరి గుట్టకి. ఇప్పుడు వచ్చేసి వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ నుంచి వీడియో తీస్తాం. బస్ స్టాపు అన్నీ చూపిస్తాం, అన్నీ చూపించుకుంటూ వెళ్తాం. ఇప్పుడు చూడండి. ఏం మిత్రారా ఈరోజు ఉంటారు ఎక్కువ మంది, పైన ఉంటారు. శనివారం కదా ఈరోజు. చూడ 8 మంది ఉంటారు, చూడ 8 మంది ఉంటారు. ఫోటో
డబ్బులు షాంపులు వాడరాదు మరియు పెంచిన బట్టలు పిల్లకూడదు. శ్రీ స్వామివారి పుష్కరణంలో చిన్నపిల్లల డైపర్లు చెత్త బుట్టలు మాత్రం వేయగలరు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని భక్తులకు మనవి. శ్రీ స్వామివారి పుష్కరణంలో చిన్నపిల్లల డైపర్లు చెత్త బుట్టలు మాత్రం వేయగలరు. శ్రీ స్వామివారి పుష్కరంలోకి మగవారి దుస్తులు ధరించి ప్రవేశించకూడదు. స్వామివారి మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టకూడదండి. గేటు దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు కొట్టగలరు. శ్రీ స్వామివారి పుష్కరణంలో ఆకర్షిత వ్యక్తులు ఉంటారు, దొంగలు ఉంటారండి. ఎవరు వచ్చినప్పుడు వారే బాధ్యత వహించగలరు. స్వామివారి పుష్కరణంలో పుష్కరంలోకి ప్రవేశించకూడదండి. భక్తులు గమనించగలరు. శ్రీ స్వామివారి భక్తుల విజ్ఞప్తి 4 సార్లు అడిగిండు వీడియో వచ్చిందని. చిన్నపిల్లల డైపర్లు చెత్త బుట్టలు మాత్రం వేయగలరు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోగలని భక్తులకు మనవి. శ్రీ స్వామివారి పుష్కరణంలో మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టకూడదండి. గేటు వద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు కొట్టుకోగలరు. శ్రీ స్వామివారి పవిత్రమైన పుష్కరిణి ఇచ్చిన బట్టలు పిండి అపవిత్రం వేయకూడదండి. శ్రీ స్వామివారి పుష్కరణంలో అపరిచిత వ్యక్తులు ఉంటారు, దొంగలు ఉంటారండి. ఎవరి భక్తులకు వారే బాధ్యత వహించగలరు. భక్తుల వ్యక్తులకు జాగ్రత్త ఇచ్చి పుష్కరంలోకి ప్రవేశించకూడదండి. భక్తులు గమనించగలరు. జోగు దొంగలు ఉంటారు. మరి చాలా మంది ఉంటారు కదా ఈరోజు, పోయినసారి మనం వచ్చినప్పుడు అస్సలు లేరు. వెళ్ళిపోతుంది, వీడియోలోనే రాదు, వెళ్ళిపోయింది కనపడటంలో. ఇంకా ఏడు ఎటు నుంచి వస్తుంది ఇప్పుడు వచ్చిండు. డబ్బులు షాంపులు వాడరాదు మరియు పెంచిన బట్టలు పిండకూడదు. శ్రీ స్వామివారి పుష్కరణంలో చిన్నపిల్లల డైపర్లు చెత్త బుట్టలు మాత్రం వేయగలరు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోగలని భక్తులకు మనవి. శ్రీ స్వామివారి పుష్కరణంలో చిన్నపిల్లల డైపర్లు చెత్త బుట్టలు మాత్రం వేయగలరు. శ్రీ స్వామివారి పుష్కరంలోకి మగవారి దుస్తులు ధరించి ప్రవేశించకూడదు. స్వామివారి మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టకూడదండి. గేటు దగ్గర ఆంజనేయ స్వామి ఫోకస్ చేయటము ఈజీగానే ఉంది, ఎందుకంటే నాకే గుండు ఉంది ఆడ. ఫోకస్ చేయటం సింపుల్గా ఉంది, ఎందుకంటే నాకే ఉంది ఆడ గుండు. వీళ్ళందరూ ఆడుకుంటారు. మూడోసారి ఇది తిరుగుతూనే ఉంటుంది దాని నుంచి. మూడోసారి ఇది అయ్యేది, ఈసారి వస్తాడు. ఇది మూడోసారి. ఏడి శ్రీ స్వామివారి పవిత్రమైన పుష్కరిణి ఇచ్చిన బట్టలు పిండి అపవిత్రం వేయకూడదండి. శ్రీ స్వామివారి పుష్కరణంలో అపరిచిత వ్యక్తులు ఉంటారు, దొంగలు ఉంటారండి. ఎవరి భక్తులకు వారే బాధ్యత వహించగలరు. భక్తుల వ్యక్తులకు ఏడ్రా నాన్న పుష్కరుడికి ప్రవేశించకూడదండి. భక్తులు గమనించగలరు. జోగు దొంగలు ఉంటారు, అపరిచిత వ్యక్తులు ఉంటారండి. శ్రీ స్వామివారు అమ్మవారి పుష్కరంలో కొలువైనారు కావున పవిత్రమైన పుష్కరంలో ఇచ్చిన బట్టలు పిండి ఆ పాపాన్ని మూట కట్టుకోకూడదండి. భక్తులు గమనించగలరు. శ్రీ స్వామివారి పుష్కరణంలో చిన్నపిల్లల డైపర్లు చెత్త బుట్టలు మాత్రం వేయగలరు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోగలని భక్తులకు మనవి. శ్రీ స్వామివారి శ్రీ స్వామివారి పుష్కరంలోకి మగవారి పుష్కర జరిగి ప్రవేశించకూడదు. స్వామివారి పుష్కరంలో సబ్బులు షాంపులు వాడిన ఇచ్చిన బట్టలు పిండిన 2000 రూపాయల జరిమానా విధించబడినది. భక్తులు గమనించగలరు. స్వామివారి పుష్కరణంలో చిన్నపిల్లల డైపర్లు చెత్త బుట్టలు మాత్రం పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోగలని భక్తులకు మనవి. శ్రీ స్వామివారి పుష్కరణంలో మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టకూడదండి. గేటు వద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు కొట్టుకోగలరు. శ్రీ స్వామివారి పవిత్రమైన పుష్కరిణి ఇచ్చిన బట్టలు పిండి అపవిత్రం వేయకూడదండి. శ్రీ స్వామివారి పుష్కరణంలో అపరిచిత వ్యక్తులు ఉంటారు, దొంగలు వారే బాధ్యత వహించగలరు.
పవిత్రమైన పుష్కర్లు ఇచ్చిన బట్టలు పిండి ఆ పాపాన్ని ముందు కట్టుకోకూడదండి. భక్తులు గమనించగలరు. శ్రీ స్వామివారి పుష్కరులు చిన్నపిల్లల రైతులు మాత్రం వేయగలరు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోగలని భక్తులందరినీ శ్రీ స్వామివారి భక్తుల విజ్ఞప్తి. శ్రీ స్వామివారి పుష్కరులు సబ్బులు వానరాలు మరియు ఇతర బట్టలు పుష్కరులో వేయకూడదు. శ్రీ స్వామివారి పుష్కరులు చిన్నపిల్లల రైతులు చెత్తబుట్టలు మాత్రం వేయగలరు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోగలని భక్తులని శ్రీ స్వామివారి పుష్కర్లోకి స్వామివారి దుస్తులు ధరించి పుష్కర్లోకి ప్రవేశించకూడదు. శ్రీ స్వామివారి పుష్కరణందు 4సారి శ్రీ స్వామివారి పుష్కరణందు అపరిచిత వ్యక్తులు అయిపోయింది. ఉంటారండి. ఎవరి భక్తులకు వారే బాధ్యత వహించగలరు. స్వామివారి పుష్కరణందు అర్థం కాల ఇప్పుకోనా ఏమంటావు కూడా గుడ్లుకోలేవు లోపల దారలేదు బయట అంటే ఏమంటావు. శ్రీ స్వామివారి పుష్కరులకు అపరిచిత వ్యక్తులు ఉంటారు, దొంగలు ఉంటారండి. ఎవరి వస్తువులకు వారే బాధ్యత వహించగలరు. పట్టిన వ్యక్తులకు బ్యాగులిచ్చి పుష్కరులకి ప్రవేశించబడాలి. శ్రీ స్వామివారి భక్తుల విజ్ఞప్తి. శ్రీ స్వామివారి భక్తుల విజ్ఞప్తి. శ్రీ స్వామివారి పుష్కరులు సబ్బులు వానరాలు మరియు చేసిన బట్టలు పుష్కరులు ఉండకూడదు. శ్రీ స్వామివారి పుష్కరణంలో చిన్నపిల్లల రైతులు చెత్తబుట్టలు మాత్రం వేయగలరు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోగలరని శ్రీ స్వామివారి పుష్కరంలోకి స్వామివారి దుస్తులు ధరించి పుష్కరంలోకి ప్రవేశించకూడదు. శ్రీ స్వామివారి పుష్కరణంలో టైర్ లేదు టైర్ ఒకటే బాగా ఏంటంటే లోపల టైర్ లేకుండా అదే నేను అంటాను. సబ్బులు షాంపులు వాడిన వేసిన బట్టలు పెట్టిన పవిత్రమైన పుష్కరులు అపవిత్రం చేయకూడదండి. శ్రీ స్వామివారి పుష్కరులందు చిన్నపిల్లల రైతులు చెత్తబుట్టలు మాత్రం వేయగలరు. శ్రీ స్వామివారి పుష్కరులోకి మగవారి దుస్తులు ధరించి ప్రవేశించకూడదు. స్వామివారి మండపం వద్ద కొబ్బరికాయ కొట్టకూడదండి. గేటు దగ్గర ఆంగ్ల వస్తువులకు వారే బాధ్యత వహించగలరు. స్వామివారి పుష్కరులందు పచ్చని వ్యక్తుల బ్యాగులు ఇచ్చి పుష్కరంలోకి ప్రవేశించకూడదండి. ఏది ఇదా మనం పోయే రోడ్డు అది బస్సు వెళ్ళిపోతా. అరే ఆడన్నాను రా పైకి వెళ్ళిపోతాను వదిలిపెట్టేసి మిమ్మల్ని.
అట్లనే పడిపోయి టాయిలెట్ ఎందుకు ఇట్లా నిలబడితే మొత్తం వీళ్ళు అస్సలు ఏం గదిలో ఆడరా ఎందుకులే ఏమనొద్దు ఇప్పుడు ఇంటికి పోయినాక మస్తు పడతా వీళ్ళిద్దరు దాంట్లో పోదాంపా అల్లా దాంట్లో నిన్నే తీసేది పాండ్రి పాండ్రి నేను వస్తాను పాండ్రి ఎట్రా పూల్ ఉంది అట్టు కాదు అటే కాదు మరి ఎట్ట తీయాలి అట్ట తీస్తేనే అట్ట మంచిగా కనపడుతుంది అవి పూలు వచ్చిన కానీ చంటది ఏంటి గాయస్ తెత్తన్నా తెచ్చిన తెత్తనా కావాలని చేస్తుంది అరే చెయ్యి నొప్పి లేస్తుందిరా మొత్తం పట్టుకుంటే అటు వెనకాల లొంగాల్సి వస్తుంది అవి ఆడ చేస్తారు వచ్చినాయి ఇప్పుడు వచ్చినాయి అరే అట్నే ఉండరా కొద్దిగా అత్త నాకు వెనకాల నేను మధ్యలో కూర్చొని వీడియో తెస్తా ఉంటా సరే అంటే వచ్చేసి అది తినండి ఆపే నువ్వు బండి కాస్త పెద్ద రోజు అయిపోతుంది నడుము నిప్పు లేస్తుంది నాయన ఇట్లా నడుము నిప్పు లేస్తుంది సినిమాకి వద్దులేనంట చెప్పు కొద్దిసేపే ఇంక తీసేది వీడి అట్నం కొద్దిగా మెల్లగా పాని నాకు నడుము నిప్పు లేస్తుంది
నెమ్మది నెమ్మదిగా నెమ్మది మెరిసినది మగవాలిన పూలుగా నెమ్మది పూసినది గొర్రెలా ఎత్తన్నా ఎవ్వరు నా మీద పడకాకురా నాకెట్ట నాకు ఈయనే కదా వీడియో తీస్తాను అందుకని ఫేస్ లాగుంటుంది అట్ట కదా అటు రాసి మొహం లేకుండా అదే ఏది వీడి బస్తలు అయిపోయిందట్టు కాకన్నా అరే మిస్ చేసిన వాళ్ళు కళ్ళు అమ్ముతుంది సరే సరే బై మిస్టేక్ సర్వీస్ రోడ్ ఇది అది మెయిన్ రోడ్ నేషనల్ హైవే హైవే మీదకి ఎక్కితే ఆడికి పోతాం ఎక్కడికైనా పోవచ్చా హైవే ఎక్కితే ఆడి నుంచైనా పోవచ్చా మరి నేషనల్ హైవే కదా మరి అన్ని వేరు దూకుతుంది కదరా రెండు నా మీద పడ అది కొత్త ఊపు వచ్చినట్టుంది దానికి తండ్రి దేవుడా ఏడు పెడతారా కాళ్ళు తీసి ఇంక చాలు నాన్న ఇంక నా వల్ల కాదు వీడియో వద్దేమో వల్ల కాదు సుమ్మని ఆపుకుంటే పిల్లలు నేను మంచిదే కాదా నువ్వంటే ఎంజాయ్ చేస్తామంట వ్యూని దెయ్యంగా ఎదురమ్మా వీడు కొరుకుతుండు కొరుకుతున్నానా టచ్ కూడా చేయాల నిన్ను ఎక్కువ చేయగాకు వాడికి నడుము నొప్పి లేస్తుంది అంటే వద్దులే తీసారా అది ఆగరా రే
నాకు గిఫ్ట్ లేకపోతే నువ్వు ఎంజాయ్ చేయి వెలుగుని. ఒక్క నిమిషం అయితే అయిపోద్దంట. రా